అందరికీ నమస్కారం మిత్రులారా. మాచర్ల అసెంబ్లీ స్థానంలో ఆ అధికార పక్షం ఎమ్మెల్యే శ్రీ పిన్నెల రామకృష్ణారెడ్డి అనే ఆయన అక్కడ ఒక బూత్లో ఈవీఎంని ధ్వంసం చేసినట్టుగా గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది, వీడియో కానీ. ఇక్కడ ఏంటంటే ఈ ఈవీఎంస్ అనేవి ఏంటంటే అది ధ్వంసం అనేది ఏంటంటే చాలా సీరియస్ క్రైమ్. నేను కూడా మీ అందరికీ తెలుసు, ఏలూరు నుంచి నేను పోటీ చేశాను. మనం ఏంటంటే మాక్ పోలింగ్ అప్పుడు ఈవీఎం కమిషనింగ్ సమయంలో మాక్ పోలింగ్ అప్పుడు మాత్రమే మనం ఈవీఎం మీద మనం టచ్ చేస్తాం. మిగతా సమయంలో ఎప్పుడు కూడా ఈవీఎంస్ అంటే మామూలుగా టెస్టింగ్ సమయంలో వాటిలో మనం దగ్గరగా వెళ్తాం, కానీ అసలు మనం టచ్ చేసే సాహసం కూడా చేయకూడదు. అవి అనవసరమైన కాంప్లికేషన్స్కి అవి దారితీస్తాయి. ఆ తర్వాత పోలింగ్ మెటీరియల్కి సంబంధించి కానీ ఎక్కడ కూడా మనం టచ్ చేయకూడదు. అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఇంత లిబరల్గా ఎలాగా వాళ్ళు ధ్వంసం చేశారన్నది అది చాలా ఆయనకి కూడా చాలా తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది. అంటే ఇది ఎంతవరకు ఉంటుందంటే అసలు ఆయన్ని ఈ బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పూర్తిగా కోర్టులో ఆయన ఏ విధంగా ఆర్గ్యూ చేస్తారు, ఆ కోర్టు దయాదాక్షిణ్యాలు మాత్రం ఆయన రాజకీయ లైఫ్ అనేది భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. అది బ్యానింగ్ కూడా అవకాశం ఉందన్నమాట. అంటే మామూలుగా అయితే బ్యాన్ చేసే ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా వాళ్ళ సపోర్టర్స్ ఏమంటున్నారంటే ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో కొన్ని బూతుల్లో ఇది అంటే ఈవీఎం క్యాప్చరింగ్ కానీ లేదంటే మాల్ ప్రాక్టీసెస్ కానీ అవకాశం ఉంది. ఆ విషయంగా ఆయన సెక్యూరిటీ మీద గురించి కానీ వాటి గురించి కానీ రామకృష్ణారెడ్డి గారు చాలా లెటర్స్ రాశారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి, అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ వింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్కి అని ఆయన వాళ్ళ సపోర్టర్స్ చెప్తున్నారు. ప్లస్ ఏంటంటే అదే ఆ రోజున అక్కడ ఏదైతే అధికార పక్షం ఎమ్మెల్యే ఏజెంట్లు ఉన్నారో, రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని మిగతా ప్రతిపక్షం ఎమ్మెల్యే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టినట్టుగాను, అక్కడ బూత్లో నుంచి వాళ్ళు బయటికి గెంటేసినట్టుగాను, తర్వాత అక్కడ ఎవరైతే ఓటర్స్ ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళని తన్ని తవరేసి ఓట్లు వేయకుండా చేశారు అని ఆ విషయంగా ఆయన వెళ్ళి ఆ కోపంతో ఆయన ఈవీఎం పగలగొట్టారని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఏ ఉద్దేశంతో వెళ్ళినప్పటికీ అసలు ఈవీఎం దగ్గర కూడా వెళ్ళకూడదు. మనం ముఖ్యంగా అసలు పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆ టైంలో అసలు ఈవీఎం దగ్గరికి కూడా వెళ్ళకూడదు. మనకు అది కూడా అవకాశం లేదు. అలాంటిది ఈవీఎం దగ్గరికి వెళ్తాం, తర్వాత ఈవీఎం ధ్వంసం చేయడం అనేది ఒక సీరియస్ క్రైమ్. అయితే ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొంత సీనియర్లు అన్నవాళ్ళు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఇంకేంటంటే ఏదైనా మనకు సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నట్టయితే మనం కొంత ఓపిక వహించాలి. దానికి రికమెండేషన్ ఆల్రెడీ ఇచ్చున్నారన్నారు, సంతోషం. ఇంకా దాన్ని ప్రాపర్ ఛానల్ ద్వారా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎన్నికలు అనేటప్పటికి ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి చాలా గ్రీవెన్సెస్ అన్నీ వస్తూ ఉంటాయి. వాటిలో ఫిల్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం అనేది కష్టం అవుతుంది. అయితే కొన్ని విషయాల్లో కొన్ని లక్కీగా ముందుకెళ్తాయి, కొన్ని లక్కీగా వెళ్ళవు. అదే సమయంలో మిగతా అదే యాక్చువల్గా స్టేట్లోనే 11 చోట్ల ఈవీఎం ధ్వంసం అయిందని కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అనౌన్స్ చేసినట్టుగా కూడా ఆ న్యూస్ అనేది వస్తుంది. అయితే మిగతా చోట్ల యాక్షన్ తీసుకోలేదు, ఇక్కడ మాత్రమే యాక్షన్ తీసుకుంటున్నారు. ఇలాగ రకరకాలుగా వ్యాఖ్యానాలు అనేవి వెలువస్తూ జరుగుతుంది. అయితే వాళ్ళకుండే ప్రయారిటీ కానీ వాళ్ళకుండే ఇది కానీ దాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విషయంలో ఏంటంటే కొంత మనం ఓపిక వహించి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మేమే తీసుకున్నట్టే మా నియోజకవర్గం సంబంధించి మేము కొన్ని విషయాల్ని ముందుగానే ఆరో దృష్టికి తీసుకెళ్తాం, లేదంటే ఏంటంటే క్లారిటీల విషయంలో ఏదైనా క్లారిటీలు తెచ్చుకోవటం, ఇలాగా అవకాశం ఉన్నంత వరకు చేయగలుగుతాం. తర్వాత ఏదైనా ఉందనుకోండి, దానికి ఏంటంటే ఇంకా తర్వాత సమయంలో మనం పై స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇక్కడ జరగలేదని మన ఏదైతే టెంపర్ ఉందో దాన్ని లాస్ అవ్వకూడదు. ఇంక ఇదే సమయంలో ఏంటంటే మనకి ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా వేరే నియోజకవర్గంలో అక్కడ అధికార పక్షం సంబంధించి ఏజెంట్లని ఆ ప్రతిపక్షం ఎమ్మెల్యే ఏజెంట్లు అభ్యర్థి ఏజెంట్లు కొట్టినట్టుగాను, ఆ రకంగా ఆ సమయంలో ఆ ఏజెంట్ని పోలీసులు అదుపులో తీసుకుంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా వెళ్ళి
పోలీసులు బెదిరించి ఆ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ ఏజెంట్ని, ఆ కస్టడీలో ఉన్న ఏజెంట్ని ఆయన తీసుకెళ్ళిపోయారని, వాళ్ళిద్దరూ కూడా హైడింగ్లో ఉన్నారని అది కూడా ఒక న్యూస్ అనేది సర్ఫేస్ అవుతుంది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకే అంటే ఎన్నికల్లో ఫస్ట్ ఏంటంటే ఎన్నికల ప్రాసెస్కి అడ్డంకిగా ఉంటాయి. ఏంటంటే ఏదైతే మామూలుగా ఈ బ్యాలెట్ పోలింగ్ కానీ లేదంటే ఈ కౌంటింగ్ అని ఈ విషయాలు కొంత ఇబ్బందులు కలగజేస్తాయి ఇవి. అది కాకుండా అంత ఏజెంట్ ఈ అభ్యర్థులు కూడా మాత్రం చాలా నష్టాన్ని కలిగిస్తాయి. వాళ్ళ మీద కానీ బ్యాన్ పెడితే ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు కోలుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. తర్వాత కోర్టుల చుట్టూ తిరగాలి, కోర్టులు కూడా అన్నీ పరిశీలించడానికి సమయం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా నష్టాన్ని చేకూరుస్తాయి. మేము మా యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి అన్నిటి మీద మనం ఏంటంటే రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు అనేది ఎన్నో అంటే మనకి ఎన్నో విషయాల్లో ఎంతో మంచి ప్రయత్నం జరుగుతున్నప్పటికీ, వ్యవస్థలో ఎన్నో మంచి విషయాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలు కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని మనం సరిదిద్దాలని మనం ఈ ముఖ్య ఉద్దేశంతో మనం ఇలాగా పార్టీ ఫార్మేషన్ కానీ అవి కానీ చేయడం జరిగింది. మన వాళ్ళు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు ఈ విషయంగా చాలా వరకు సమాచారం తీసుకెళ్ళి అక్కడ ముందుగానే సమాచారం తీసుకెళ్ళి అందరికీ ఏంటంటే న్యాయం జరిగే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయటం, ఏదైనా ఇటువంటి అంటువాడి ఇన్సిడెంట్స్ ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే సముదాయించడం కానీ, ముఖ్యంగా ఎవరైతే ఈ గ్రూపులుగా ఏర్పడి బూతుల దగ్గర మామూలుగా ఏదైనా గొడవ చేయాలనుకుంటున్న సమయంలో మన వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళకి నచ్చ చెప్పడం, ఇలాంటి కొన్ని విషయాల్లో మనోళ్ళు మంచి కీలక బాధ్యత వహించారు. అలాగే ఏంటంటే మనం ఈ యాక్చువల్గా ఏంటంటే మనం ఈ మాచర్లు కానీ అన్ని చోట్ల కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం పోటీ పెట్టాలనుకున్నాం. అంటే అన్ఫార్చునేట్ ఏంటంటే మనం పెట్టలేకపోయాం. అక్కడికి పెట్టుంటే కనుక అక్కడ వాస్తవాలు ఏమున్నాయి అవి కూడా మన తర్వాత ఏంటంటే మనం ముందుగానే తెలుసుకుని దాని దగ్గర ముందుగానే మనం ప్రొయాక్టివ్ యాక్షన్స్ అనేది తీసుకోగలిగేవాళ్ళం. అంటే ఆరోగ్య దృష్టి తీసుకెళ్ళి అటువంటి విషయాలు మనం ఒక జరగకుండా మన వంతు ప్రయత్నం మనం చేయగలిగి ఉండేవాళ్ళం. ఏదైనప్పటికీ ఏంటంటే ఇది అందుకే చిన్న పార్టీలని మనం ఎంకరేజ్ చేయమంటే అందరూ కూడా ఏంటంటే ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఏదో అటో ఇటో వెళ్ళిపోవటం, ఇది అవసరం లేదనుకునే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది చూస్తున్నాను సోషల్ మీడియాలో దీని గురించి ఏదో ఒక ప్రోగానో యాంటీగానో వాళ్ళు మాట్లాడుతూనే జరుగుతుంది. అయితే ఈ దురదృష్టమైన సంఘటనలు అవన్నీ కోర్టులు చూసుకుంటాయి, ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. అయితే మన వంతుగా మనం ఈ సమస్యలు ఏంటంటే పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్తే అది ఉపయోగంగా ఉంటుంది. అంటే ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండటం. ఇప్పుడు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ లైఫ్ సరే కోర్టులో ఏ డెసిషన్ తీసుకుని లేకుంటే కనుక వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. ఆ వ్యవస్థ కూడా ఎంతో కొంత కొంచెం అగలీగా కొంచెం కాంప్లికేట్ అవుతుంది. అక్కడి నుంచి మనం మళ్ళీ బయటపడే ప్రయత్నం కూడా చేసుకోవాల్సి వస్తుంది. సో అది ఇటువంటి జరగకుండా మనం ప్రయత్నం చేయాలి. అంటే మనం ఏదైతే జరిగినాయో వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, లేదంటే అసలు పూర్తిగా జరగకుండా మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, వాటి మీద ఆలోచించి చేసినట్టయితే బాగుంటుంది. మేము కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ప్రతి దాన్ని కూడా మేము స్వయంగా పరిశీలించి మనం స్వయంగా అటెండ్ అవ్వడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ఫుల్ టైం అటెండ్ అవ్వడం జరిగింది అన్నమాట. సో అక్కడ ఉన్న ఏదైతే కొన్ని లోపాలు ఉన్నాయో వాటిని కూడా మనం గమనించడం జరిగింది. వాటిని కూడా తర్వాత మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఫార్మల్ రిప్రజెంటేషన్ కింద ఎలక్షన్ కమిషన్కి మనం ఇచ్చి దాన్ని వాళ్ళు పర్మనెంట్గా రెక్టిఫై చేసే విధంగా వాళ్ళని కోరాలని కూడా మనం ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాము. ఏదైతే ఉన్నాయో ఆ విషయాల్ని మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన మిత్రులు అందరూ కూడా ఆ విషయాన్ని షేర్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే వీలైనంత వరకు ఏంటంటే ప్రోగా యాంటీగా మారిపోయి దాని గురించి ఇబ్బంది పడకుండా ఎవరైతే ఉన్నారో దాన్ని అటువంటి విషయంలో మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలని దాని మీద ఆలోచిస్తే ఇటువంటి వాటికి మంచి పరిష్కారాలు మనం ముందు జరగకుండా చూసుకోవచ్చు. తర్వాత ఎవరైతే గౌరవ అభ్యర్థులు ఉన్నారో అనవసరంగా ఏంటంటే ఇటువంటి చాలా ఒక మూర్ఖత్వమైన చర్యలుగా భావించాలి. వాళ్ళు అనవసరంగా వాళ్ళ లైఫ్కే వాళ్ళు థ్రెట్ అనేది స్పాయిల్ అని చేసుకునే చర్య వాళ్ళు భావించాలి. మిగతా వాళ్ళు కూడా ఏంటంటే ఇంక ఇటువంటి కార్యక్రమం ఇటువంటి చర్యలు ఏవైతున్నాయో వాళ్ళు ఏదైతే లాను వాళ్ళ చేతిలో తీసుకుంటాం అటువంటి పరిస్థితి చేయకుండా కొంత ఓపిక వహించాలి. అవసరమైతే ఇంకొక 4 సార్లు లెటర్లు రాయాలి.
ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో పర్సనల్గా వెళ్ళి కలిసి చెప్పాలి. అదే సమయంలో ఒకవేళ ఏదో ఇంకా ఇబ్బంది అయితే మిగతా పార్టీలు కూడా సపోర్ట్ తీసుకుంటే మేము కూడా వాళ్ళకి ఏదైనా మంచి చెడు ఏదైతే ఉందో మేము కూడా వాళ్ళకి తోడుగా వస్తాము. కనుక ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. ఈ కౌంటింగ్ విషయంలో కూడా అందరూ కూడా జాగ్రత్త వహించి అనవసరమైన గొడవల్లోకి దూరకుండా వాళ్ళు ప్రశాంతంగా జరిగేటట్టు చూసుకుని వాళ్ళ లైఫ్ని కూడా వాళ్ళు కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.